అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, నిన్న మీరు అందరూ కూడా చూశారు, రాష్ట్రంలో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడడం మీరందరూ కూడా చూశారు. ఈ రాష్ట్రంలో అందరూ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2014-19 మధ్యలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రానికి 30,000 ఎకరాలు రాజధానికి అవసరం ఉంది. అది మధ్య ప్రాంతమైనటువంటి గుంటూరు, కృష్ణాలోనే ఈ రాజధాని ఉంటే మంచిదని చెప్పి ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా చట్టసభ అయిన అసెంబ్లీలోనే మనందరి ముందు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత 2019 ఎలక్షన్లప్పుడు ఏవైతే దానికి ఒకే రాజధాని కట్టుబడి ఉంటానని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అదే సభలో 3 రాజధానులు అని చెప్పి ప్రాంతాల మధ్య ఎటువంటి గందరగోళాన్ని సృష్టించాడు మనందరం కూడా చూసాం. ఆ తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు, విఘ్నులైన తెలివిగల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి 11 సీట్లు కట్టబెట్టడం మనందరం కూడా చూసాం. మరలా నిన్న ప్రెస్ ముందుకు వచ్చి ఈ మధ్య మావిగన్ మా పార్టీ ఆలోచన, రేపు అమరావతి అని చెప్పి మీరు ఎలక్షన్కి వెళ్ళండి, నేను మావిగన్ చెప్పి ఎలక్షన్కి వెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది. మనందరం కూడా చూశాం. ఈ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ 2014-19లో ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాడు, 2019లో ఏం చెప్పాడు, ఈరోజు 2024లో మళ్ళా ప్రజలకు ఏం చెప్తా ఉన్నాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అంటే మీ ఆలోచన ఏ విధంగా ఉంటే ఆ రోజు, ఈ రోజుకి ప్రెస్ ముందుకు వచ్చేటప్పుడు నీ ఆలోచన ఏ విధంగా ఉంటే ఆ రోజు ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నావు. మావిగన్ అని చెప్పి నీ ఆలోచన విధానం, నీ గన్ను ఆలోచన విధానం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పేర్చుకొని నీ గన్నే నీకు పేర్చుకొని లాస్ట్కి నీ పార్టీ పతనమైపోయే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా రేపు 4వ తారీఖున మన నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ సోదరి సుభాష్ని, వాళ్ళ డైరెక్టర్లు అందరూ కూడా 4వ తారీఖు ఉదయానికల్లా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఆ మహానుభావుడు స్థాపించిన పార్టీలో మేమందరం ఉండి ఈరోజు ఈ ప్రతిఫలాలు అందుకున్నందుకు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించి, ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూకి ఆయనకి కూడా పూలమాలలు వేసి, ఆ తర్వాత జగజ్జీవనరావు గారి విగ్రహానికి కూడా పూలమాలలు వేసి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఏఎంసీలో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా పత్రికా సోదరులు కూడా ఈ సందర్భంగా తెలియజేసిన ఈ కార్యక్రమాన్ని మీరు కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు రాజధాని విషయంలో కానీ ఎక్కడైనా కూడా రాష్ట్రంలో గందరగోళాలు సృష్టించాలి, వ్యవస్థల మధ్య గొడవలు సృష్టించాలి, కులాల మధ్య గొడవలు సృష్టించాలి, ప్రాంతాల మధ్య గొడవలు సృష్టించాలి, అలాగే అనే ఎటువంటి విధ్వంసకర పరిస్థితులు చూస్తూ ఉన్నాం, మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మొన్న అమరావతి రాజధానిలో 33,000 ఎకరాలు ఈ రాష్ట్రం కోసం, రాజధాని కోసం రైతులు పొలాలు ఇస్తే వాళ్ళల్లో మీ పార్టీ సానుభూతి పరుల చేత 4 చేతనో 5 చేతనో కోర్టులో కేసులు వేయించి పైశాచికత్వ ఆనందం పొందుతూ మరలా వాళ్ళని పరామర్శించాలని చెప్పి ఒక దండయాత్రగా పోయి ఆ ప్రాంతాల మధ్య ఎటువంటి గొడవలు సృష్టించారో మీ అందరూ కూడా చూశారు. అట్లాగే మన ప్రాంతంలో మీ అందరూ కూడా తెలిసి పొగాకు సమస్య కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మన ప్రకాశం జిల్లాలో ఎక్కువ
అంటే మెట్ట ప్రాంతం కాబట్టి ఎక్కువ పొగాకు మీద ఆధారపడే పరిస్థితి ఉంది. మేము కూడా ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని కూడా మేము చెప్పడం జరిగింది. మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కూడా ఇమీడియట్గా వాళ్ళు స్పందించి ఎవరైతే పొగాకు బోర్డు అలాగే ఆక్షన్లో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి రైతు సోదరుని మమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి సుమారు 2 అవర్స్తో పాటు వాళ్ళు చెప్పడం, ఆయన కూడా అన్ని కూలంకుషంగా చర్చించి కంపల్సరిగా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చాలా గట్టిగా కూడా చెప్పడం జరిగింది. తర్వాత కొనుగోలులో కొంత మార్పులు కూడా రావడం మీరు అందరూ కూడా చూశారు. సరే, ఈరోజు వాళ్ళు ఆ రోజు వ్యాపార సోదరులు అనేక వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పడం, అవన్నీ పక్కన పెట్టి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి చెప్పడం, తప్పకుండా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పక్కన పెట్టి మళ్ళా ఈరోజు ఇప్పుడే నేను వాట్సాప్ గ్రూపుల్లో చూసా, రేపు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఏదో మన కందుకూరు బోర్డులకి సందర్శించడానికి వస్తూ ఉన్నారు. సంతోషం. మీరు కూడా రైతుల పట్ల మంచి ఆలోచనతో వచ్చి బ్రహ్మాండంగా మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఆ విధంగా కాకుండా ఏదో ఒక మనసులో చెడు ఆలోచనలు పెట్టుకొని ఇక్కడ ఏదో ఒకటి మంచి చెడు కార్యక్రమాలు చేయాలంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. రైతులకి ఎవరైనా కూడా సపోర్ట్ చేయాలి. రైతులు జీవితాంతం కష్టపడేది, సంవత్సరం అంతా కష్టపడేది ఆదాయం కోసమే కాబట్టి ఎవరు కూడా మీలాగా రైతులకు ఆ రోజు రైతు బంధు ఇస్తామని చెప్పి 20,000 ఇస్తామని చెప్పి లాస్ట్కి 7,000 రూపాయలతో సరిచేసింది మీరు. మేము ఈరోజు ఎలక్షన్లో ఏవైతే చెప్పామో అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మాకు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో, మీకెంత చిత్తశుద్ధి ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాగే మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఆయన కూడా ఆ రోజు ప్రతిపక్షంలో మేము ఉన్నాం, నువ్వు పాలకపక్షంలో ఒక మంత్రిగా ఈ ప్రాంతంలో పొగాకు శనగ మినుము అంతా కుళ్ళిపోతే వర్షాలు ఎక్కువబడి కనీసం ఈ ప్రాంతం వైపు కన్నెత్తిని కూడా చూడని మంత్రివి మీరు ఈరోజు ఏ మనసు పెట్టుకొని ఈరోజు కందుకూరు వస్తున్నారు. ఆ రోజు ఎందుకు రాలేదో కూడా కందుకూరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.